భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్ గా వి నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14న బాధ్యతలు స్వీకరించనున్న నారాయణన్ ఇస్రో చైర్మన్ గా 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. నారాయణన్ ప్రస్తుతం ఇస్రోలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ది వంటి కీలక ప్రయోగాలకు ఆయన విశేషమైన మార్గదర్శకత్వం అందించారు. ఇతర దేశాలు భారత్కు ఈ సాంకేతికతను అందించడాన్ని నిరాకరించిన సందర్భాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో దానిని విజయవంతంగా అభివృద్ది చేశారు. నారాయణన్ స్వయం కృషితో ఇస్రోలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన రాకెట్ ప్రొపల్షన్, అంతరిక్ష నౌకల రంగంలో విశేషమైన నైపుణ్యాన్ని చూపించారు. 2018లో ఎల్పీఎస్సీ డైరెక్టర్ గా నియమితులైన తరువాత ద్రవ, సెమీ క్రయోజెనిక్ ఇంధన వ్యవస్థల అభివృద్దిలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. ఇవి భారత అంతరిక్ష ప్రయోగాలకు మరింత ఊతాన్నిచ్చాయి. గగన్యాన్ మిషన్ కోసం నారాయణన్ మానవరహిత సర్టిఫికేషన్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తూ భారత తొలి మానవ అంతరిక్ష ప్రయోగానికి పునాది వేశారు.